వెల్కమ్ టు యూటీవీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా అక్కడి పార్టీల అడుగులు సాగుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ కమ్యూనిస్టు పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడి పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. గత 3 ఏళ్ల నుంచి కూడా టీఎంసీ పాలనపై వ్యతిరేకత వస్తూనే ఉంది. ఇందుకు కారణం ఏ కమ్యూనిస్ట్ పార్టీనో లేక బీజేపీనో కాదు, స్వయంగా ఆ పార్టీ నాయకుల అవినీతి, ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అల్లర్లు, అత్యాచారాలే. తప్పులన్నీ టీఎంసీ వైపు ఉన్నా కూడా సీఎం మమత మాత్రం బీజేపీ అంటేనే ఒంటి కలిపేలేస్తున్నారు. ఈసారి బెంగాల్లో పాగా వేయాలని కమలం పార్టీ ఓ రేంజ్లో ట్రై చేస్తోంది. ఇప్పటికే టీఎంసీపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అవుతుండగా ఈసీ చేస్తున్న ఫేక్ ఓటర్ల ప్రక్రియ దీదీకి ఊపిరాడకుండా చేస్తుంది. మరోవైపు బీజేపీ అధినాయకుల పర్యటనలు ఇవన్నీ కూడా మమతా బెనర్జీకి నిద్ర లేకుండా చేస్తున్నాయని బెంగాల్ బీజేపీ నాయకులు అంటున్నారు. సాధారణంగా కూడా బీజేపీపై ధ్వజం ఎత్తడానికి మమతాకు కారణాలు దొరకడం లేదు. అందుకే చాలా రాష్ట్రాల్లో భాషలతో జరుగుతున్న రాజకీయాన్ని బెంగాల్లో కూడా అప్లై చేయాలని చూస్తుంది. బెంగాలీలందరినీ కలిసికట్టుగా ఉంచాలంటే, అది కూడా తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉండాలంటే ఖచ్చితంగా భాష ఆయుధమే మంచిదని డిసైడ్ అయ్యారు. అందుకే బెంగాల్లో బెంగాలీ ఉద్యమం ప్రారంభించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ భాష మాట్లాడే వలసదారులపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని మమత ఆరోపిస్తున్నారు. బెంగాలీ గుర్తింపు భాషను రక్షించడం, బెంగాల్లో ఎన్నికల ఓటర్ జాబితా నుండి బెంగాలీ మాట్లాడే వారిని తొలగించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుందని, వాటిని ఆపుతామని మమతా బెనర్జీ అంటున్నారు. వచ్చే ఏడాది బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా 3 సార్లు తృణమూల్ విజయం సాధించింది. మొదటి 2 సార్లు కమ్యూనిస్టులపై గెలవగా, మూడోసారి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. ఇక దాదాపుగా గెలిచేసిందని అనుకున్నారు. కానీ దీదీ వైపు విజయం నిలబడింది. ఈసారి మాత్రం ఎలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. 15 ఏళ్ల అధికార వ్యతిరేకతను అధిగమించాలంటే ఓ బలమైన భావోద్వేగ ఆయుధం కావాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. బెంగాల్లో ఓటర్ జాబితా నుండి రోహింగ్యాలు, బీజేపీ వలసదారులను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనిని బెంగాలీ గుర్తింపుపై దాడిగా ఆమె చూస్తున్నారు. బెంగాలీ భాషను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని బెంగాల్లోని పేద, అణగారిన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగ పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. బెంగాలీ సెంటిమెంట్ను ఉపయోగించి ఓటర్లను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి బీజేపీ కూడా కౌంటర్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. దాన్ని ఎలా ఇవ్వబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.